అందరికీ ధన్యవాదాలు. అసలు శ్రీనివాస్ గారికి అందరికీ ఇవాళ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇంత బలంగా ఉందంటే ఇవాళ మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తల వల్ల ఇక్కడ ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇవాళ ఒక నాయకుడు ఒక ఓటర్ వెళ్ళి నాయకుడు కూడా ఓటర్ వెళ్ళి 4 సంవత్సరాల 9 సంవత్సరాల 9 నెలలు మంత్రం ఉన్నది. మంత్రం ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మంత్రం బయటికి వెళ్ళి 2 నెలల ముందు గద్దరామారావు నా గురువు గద్దరామోహన్ నేను అనుసరించాను. అటువంటి వ్యక్తి మనకెక్కడా రాజకీయాల్లో లేదని చెప్పారు ఈ వ్యక్తి. అంతేకాకుండా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంగా నేను చాలా గొప్ప నాయకుడు, ఆ నాయకుడు ఎప్పుడు వస్తున్నాను అని చెప్పి నారా లోకేష్ గారిని పూజలు చేశాను. ఎక్కడెక్కడ ఊళ్ళో పూజలు వచ్చామని ఆయనకి రక్షణాబంధం కూడా కట్టాడు. ఎందుకు మోసం వెళ్ళి అతను మోసం వెళ్ళే కాదు, కోవిడ్ ఆపరేషన్ చేశాడు. గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ ఆపరేషన్ చేసి మన మధ్య విభేదాలు సృష్టించి వైసీపీకి కోవిడ్గా మారాడు. ఇంకొక వ్యక్తి వాళ్ళ తండ్రి గారైనా అతని రాజకీయమన్నా మన పార్టీ రాజకీయ భిక్ష పెట్టింది వాళ్ళకి. అటువంటి వ్యక్తి మన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తులకి మనం డిపాజిట్ కూడా రాకుండా ప్రజా జీవితంలో మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి వ్యక్తులు లేకుండా చేద్దామని మీ అందరికీ సమయంలో మనం చేసుకుంటాం. వాళ్ళొక్కడే గుర్తుంచుకోండి, రామ్మోహన్ రావు అంటే అభివృద్ధి, అవినాష్ అంటే విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం, చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి. ఈ విషయాలు ఇంకొక మనకి 40 రోజులు సమయం ఉంది. మనం ఏం చేసామో చెప్పుకోలేని పరిస్థితుల్లో మన ఆహ్వానాల్లో పోయినసారి మన అధికారులు రాలేకపోయాం. ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేసామో విజయవాడ అభివృద్ధికి. అంతేకాకుండా రేపు మనం ఏ పథకాలు పేద మహిళలకు ఇస్తున్నామో ప్రతి ఒక్కరికి తీసుకెళ్లే బాధ్యత మీ అందరిది. గట్టిగా 45 రోజులు కష్టపడాలి. ఎక్కడైతే మనం వీక్గా ఉన్నామో, అంటే వీక్ అంటే అర్థం కాదు, నిజం మా అన్ని నియోజకవర్గంలోనూ అత్యధిక మెజార్టీ రాబోతుంది. కానీ బ్రహ్మాండమైన మెజార్టీ రావాలి. ఎక్కడైతే నిరక్షరాస్యులు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు వాళ్ళ చెంతకు తీసుకెళ్తే ఆ పథకాలే గెలుస్తాయని మీ అందరికీ సౌన్యంగా తెలుసుకున్నాం. ఒకటి ఎవరైనా తెలుగుదేశం పార్టీ